హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈ వీడియో తీసుకొచ్చాను. సో ఆ టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలో త్రూ రిఫరెన్స్ కానీ ఇంటర్వ్యూ అటెండ్ అయితే మరి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు. సో జనరల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ రౌండ్ ఉండొచ్చు, ఆ తర్వాత టెక్నికల్ రౌండ్, ఆ నెక్స్ట్ మేనేజర్ రౌండ్, ఆ నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్, ఇలాగ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది జనరల్గా అయితే. బట్ రెఫరెన్స్ ద్వారా వెళ్తే మరి ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో అనేది మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్ ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ నెట్వర్క్స్ అండ్ గ్రూప్ అండ్ సోషల్ మీడియా నెట్వర్క్స్. ఓకే, సో మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాము. మరి నాకు రెఫరెన్స్ ఉంది, నేను రెఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ అటెండ్ అయితే మరి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫ్రెషర్స్కి ఎలాగా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అండ్ ఎక్స్పీరియన్స్కి ఎలాగా ఇంటర్వ్యూ ఉంటుంది అనేది రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్రెషర్స్కి చూద్దాము. సో మీకు ఫ్రెషర్గా రెఫరెన్స్ ఉంటే అది కంపెనీ టు కంపెనీ బేస్ చేసుకుని డిఫరెంట్ ఉండొచ్చండి. ఒకవేళ మీ రెఫరెన్స్ కానీ స్ట్రాంగ్ రెఫరెన్స్ లైక్ మేనేజర్ లెవెల్ రెఫరెన్స్ అయితే ఫ్రెషర్కి మేబీ సమ్ స్మాల్ ఎంట్రీ క్వశ్చన్స్, బేసిక్ ఎంట్రీ క్వశ్చన్స్ అడిగి మీకు జాబ్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఫ్రెషర్ రోల్. సో మ్యాక్సిమం అయితే ఫ్రెషర్స్కి రెఫరెన్స్ దొరకడం కష్టమే. ఎందుకంటే ప్రతి బిగ్ ఎంఎన్సీ కంపెనీస్కి కొన్ని పాలసీస్ ఉంటాయండి. వాళ్ళ హైరింగ్ పాలసీస్ డిఫరెంట్ ఉంటాయి. చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఏంటంటే ఫ్రెషర్స్ని ఎలా హైర్ చేసుకోవాలంటే త్రూ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్, ఎయిదర్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్. సో రెఫరెన్స్ అనేవి చాలా తక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి ఫ్రెషర్స్కి. వల్ల ఎవరికైతే రెఫరెన్స్ ఉంటుందో ఫ్రెషర్గా, సో మ్యాక్సిమం అయితే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంచెం బేసిక్ స్కిల్స్, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఒక్క రౌండే ఉండొచ్చు ఇంటర్వ్యూ అనేది. ఓకే, సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేసు క్యాండిడేట్ కమ్యూనికేషన్ స్కిల్స్లో స్ట్రాంగ్ ఉండి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎనీ టెక్నాలజీ మీద కానీ ఉంటే తీసుకుంటారు. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి రెఫరెన్స్ కానీ ఉంటే ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుందండి. ఎలాగైతే మామూలుగా జనరల్ ఎంట్రీ ప్రాసెస్ ఉంటుందో అలానే ఉంటుంది. అది కూడా కంపెనీ టు కంపెనీ బేస్ చేసుకుని అన్ని కంపెనీస్ ఒకే ఎంట్రీ ప్రాసెస్ ఏమైనా ఉంటాయని మనం చెప్పలేము. ఓకే, సో మ్యాక్సిమం అయితే డైరెక్ట్గా టెక్నికల్ రౌండ్ ఎంట్రీ కండక్ట్ చేస్తారు. అది వీడియో కాల్ కావచ్చు, ఆర్ ఫేస్ టు ఫేస్ కావచ్చు, ఎనీవన్. సో క్యాండిడేట్ దగ్గర మినిమం స్కిల్స్ ఉంటే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు, అతనికి కానీ స్ట్రాంగ్ రెఫరెన్స్ కానీ ఉంటే. ఓకే, సో మ్యాక్సిమం అయితే సెలెక్ట్ అయిపోతారండి. ఓకే, అందువల్ల రెఫరెన్స్ ఉంటే చాలా బెనిఫిట్ అయితే ఉంది. సో వన్స్ క్యాండిడేట్ కానీ సెలెక్ట్ అయ్యాడంటే ఎవరైతే రెఫరెన్స్ ఇచ్చారో వాళ్ళకి బోనస్ కూడా ఇస్తుందండి కంపెనీ. ఎందుకంటే ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ని మీరు మాకు ఇచ్చారు, ఒక మంచి రెజ్యూమ్ని, మంచి క్యాండిడేట్ని మీరు మాకు ఇచ్చారని. సో కంపెనీ ఏం చేస్తుందంటే అయితే రెఫరెన్స్ ఇచ్చారో ఆ ఎంప్లాయీకి బోనస్ కూడా ఇస్తుంది. క్యాండిడేట్కి జాబ్ వస్తుంది, ప్లస్ రెఫర్ ఇచ్చిన ఎంప్లాయీస్కి కూడా మనీ, రెఫరెన్స్ ఇచ్చిన ఎంప్లాయీకి కూడా బోనస్ వస్తుంది. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా అటెండ్ అయిన క్యాండిడేట్ కనీసం మినిమం స్కిల్స్ అయితే ఉండాలండి. మరీ మీరు ఏం చెప్పకపోతే మాత్రం మళ్ళీ తీసుకోరు, అది షూర్, అది గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ 50 to 70% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు కవర్ చేయాలి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఏం చెప్పలేదంటే మాత్రం కష్టం అండి. మీరు ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ చెప్పడం, లేకపోతే షై ఫీలింగ్గా ఉండడం, లేకపోతే భయపడుతూ ఉన్నట్టు ఉండడం, ఇలా బిహేవియర్ ఉంటే మాత్రం వాళ్ళు తీసుకోరు. మీకు ఎంత స్ట్రాంగ్ రెఫరెన్స్ ఉన్నా కూడా తీసుకోవడం కష్టమవుతుంది. ఓకే, సో రెఫరెన్స్ కానీ ఉంటే ఫ్రెషర్స్కి అయినా సరే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అయినా సరే మ్యాక్సిమం అయితే జాబ్ వస్తుంది. కానీ మీరు మీ టెక్నికల్ స్కిల్స్ని ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి. ఎస్, ఐ ఆమ్ ఫిట్ ఫర్ దిస్ రోల్, ఐ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ జాబ్ అని వాళ్ళు అనుకునేలాగా మీరు ఎంట్రీ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. మీకు డౌట్ కూడా రావచ్చు, నాకు రెఫరెన్స్ కావాలనుకుంటే నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కొంతమంది డౌట్ ఉండొచ్చు. మీరు ఒక మంచి రెజ్యూమ్ని ఏ స్కిల్స్ మీద అయితే మీరు జాబ్ తెచ్చుకోవాలనుకున్నారో ఆ స్కిల్స్ మీద మంచి రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే లింక్డ్ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ లింక్డ్ఇన్లో ఎవరైతే మీ రిలేటెడ్ స్కిల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి పింక్ చేయండి, మెసేజ్ చేయండి, రిక్వెస్ట్ చేయండి, మీ ప్రొఫైల్ని షేర్ చేయండి. అట్లీస్ట్ 50 మెంబర్స్ ఆర్ 100 మెంబర్స్లో 1 or 2% అయినా కొంచెం గుడ్ పర్సన్స్ ఉంటారు. మీ రెజ్యూమ్ కానీ మీ స్కిల్స్ కానీ ఇంట్రెస్ట్ అనిపిస్తే అతను హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. మ్యాక్సిమం అన్ని కంపెనీస్లో రెఫరెన్స్ ద్వారా ఫిల్ అయ్యే జాబ్స్ కూడా ఉంటాయండి. ఓకే, సో ఆ
సో ఆ కేటగిరీలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది వన్స్ ఇఫ్ యూ గెట్ రెఫరెన్స్ త్రూ ఎంప్లాయీస్. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఒక కొత్త విషయం అయితే తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీకు ఎన్నో అప్లోడ్ చేస్తుంటాను. సో అందువల్ల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీ నెట్వర్క్లో మన వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఓకే, స్ప్రెడ్ చేయండి. అదేవిధంగా డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. చాలామంది అయితే లైక్ బటన్ హిట్ చేయడం మర్చిపోతున్నారండి. మీకు కానీ మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.